వెల్కమ్ టు దిశా టీవీ. ఉప్పల్ నగరం అంతా కూడా ఇక్కడ ఆటోలతో రద్దీ అయి నిలబడతా ఉంది. చాలామంది కూడా ఈరోజు కవిత జెండాలతో, జాగృతి జెండాలతో కూడా ఇక్కడ ఆటోలతోటి ర్యాలీ తీస్తూ ఉన్నారు. అసలు ఎందుకు ఈ ర్యాలీ తీస్తూ ఉన్నారు, ఏం జరుగుతూ ఉంది, మనకు సంబంధించినటువంటి జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి రూప్ సింగ్ నాయక్ గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఎందుకు ఇంతమంది ఆటో డ్రైవర్ మీకు మద్దతు తెలుపుతా ఉన్నారు, ఏం జరుగుతుంది ఇక్కడ అసలు ఉప్పల్? కవితమ్మ గారు ఏర్పాటు చేయబోయేటువంటి కొత్త రాజకీయ పార్టీ తెలంగాణకే ఒక దిక్సూచిగా కాబోతా ఉంది. అంటే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఈ రాష్ట్రానికి సరి అయినటువంటి మేలు జరగాలి, తెలంగాణ ఆత్మగౌరవం నిలబడాలి, లేదా తెలంగాణ సామాజిక వర్గానికి మేలు జరగాలి అంటే అది ఒక కవితమ్మ గారి ద్వారానే సాధ్యమని ఇప్పటికే తెలంగాణ వ్యాపితంగా మరి ప్రచారం జరుగుతున్నది. అదేవిధంగా విశ్వసిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే మరి ఈరోజు ఆటో కార్మికులు భారీ ఎత్తున ఉప్పల్ బగాయత్ నుండి ఉప్పల్ సర్కిల్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి 25వ తారీఖు నాడు కవితమ్మ ఏర్పాటు చేయబోయేటువంటి కొత్త పార్టీలో మేమంతా భాగస్వామ్యులు అవుతాం, మేమంతా పిల్లా జల్లలతో కదిలి వస్తాం, మాకు కవితమ్మ గారే న్యాయం చేయగలరు తప్ప మరొకరు తెలంగాణలో న్యాయం చేయలేరు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మేమనుకున్నంత సమస్యలు పరిష్కారం కాలేదు. మరి ఇవాళ బీఆర్ఎస్ లోపాన్ని ఎత్తి చూపి అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కూడా ఈ ఆటో కార్మికులకు కానీ ఇతర కార్మిక వర్గాలకు ఏమాత్రం న్యాయం చేయలేదు. అందుకే కవితమ్మ గారి నాయకత్వమే శరణ్యమని ఇలా యావత్ సమాజం నమ్ముతుంది. ఆటో కార్మికులందరూ కూడా నమ్ముతున్నారు. కాబట్టే ఇవాళ ఇంత భారీ ఎత్తున వాళ్ళు స్వచ్ఛందంగా ర్యాలీ నిర్వహించి 25వ తారీఖు నాటి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని ఇవాళ మద్దతు పలకడానికి వచ్చారు. అంటే ఈ ఆటో కార్మికుల గురించి గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో 15,000 ఇస్తామని చెప్పి కూడా ఈ రోజు వరకు కూడా ఆటో కార్మికులను ఆదుకున్నటువంటి పరిస్థితి లేదు. మరి కవిత గారు ఫ్యూచర్లో వీరి కోసం ఏమైనా పోరాడతారా పార్టీ పెట్టిన తర్వాత? 100కి 100 పాళ్ళు ఆటో కార్మిక వర్గానికి వాళ్ళు ప్రకటించినటువంటి 12,000 రూపాయలు మాత్రమే కాదు, ఇప్పుడే పార్టీ పెట్టిన తర్వాత ముఖ్యమంత్రి కాకముందే ఈ ప్రభుత్వం మీద 12,000 రూపాయలు సాధించడంతో పాటు ఇవాళ హైదరాబాద్లో ఆటో సమస్య తీవ్రంగా ఉన్నది. అది ఇక్కడ ఉన్నటువంటి పర్మిట్ లేదనేటువంటి పేరుతో అధికారులు ఇతర జిల్లాల ఆటో కార్మికుల మీద తీవ్రమైనటువంటి వేధింపులు, ఒత్తిళ్లు, వాళ్లకు అనేక మానసిక హింసలకు గురి చేస్తూ ఉన్నారు. ఆ ప్రభుత్వంపై సరి అయినటువంటి పోరాటాన్ని చేసి ఈ ఉన్నటువంటి నిబంధనలన్నింటినీ ఎత్తివేసి ఆటో కార్మికులందరూ కూడా ఐక్యంగా సద్భావంతో బతికేటువంటి పరిస్థితిని తీసుకొచ్చేదాకా ఇప్పటికే ప్రణాళిక రూపొందిస్తున్నాం. కవితమ్మ గారు తప్పనిసరిగా ఆటో కార్మికులందరి పక్షాన్ని నిలబడి పోరాడతారు. అంటే మీ పార్టీ రాబోతున్నటువంటి పార్టీలో ఈ ఆటో కార్మికులకు సంబంధించినటువంటి స్పెషల్గా మీరు ఏమన్నా వాటికి సంబంధించినటువంటి ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? వీళ్ళ ఏమంటారు, వీళ్ళ అభివృద్ధి కోసం కావచ్చు, వీళ్ళ కోసం మీరు ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా మీ పార్టీ? ఇప్పటికే కవితమ్మ గారు పార్టీ ఏర్పాటు చేయకముందే 50 కమిటీలను ఏర్పాటు చేశారు. వివిధ రంగాలకు సంబంధించినటువంటి కమిటీలు. అందులో ప్రత్యేకంగా ఆటో కమిటీ కూడా ప్రత్యేకంగా 5 సభ్యులతో కూడినటువంటి కమిటీ వేశారు. వాళ్ళు ఇప్పటికే ఆ అధ్యయన కమిటీ అంతా నివేదిక ఇచ్చి ఉన్నది. ఆ కమిటీ నివేదిక ఆధారంగా ఏ విధంగా తెలంగాణలో ఆటో కార్మిక వర్గాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందో, మరి రవాణా రంగంలో ఆటో కార్మికుల పాత్ర ఏమిటో అధ్యయనం చేసి ఉన్నాం. తప్పనిసరిగా రాబోయేటువంటి కాలంలో పార్టీ ప్రణాళికలోనే, అంటే పార్టీ రాజ్యాంగంలోనే ఆటో వర్గానికి, ఆటో కార్మికులకు ఒక ప్రత్యేక రక్షణ విభాగం ఉంటుందని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. మీరు పార్టీలో చాలా కీలకంగా పనిచేస్తూ ఉన్నారు, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. మరి నిజంగా పార్టీ పేరు టీఆర్ఎస్ ఉండబోతా ఉందా? అది కేవలం మీడియా ప్రచారం తప్ప వాస్తవం కాదు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ కోసం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దగ్గర ప్రాసెస్ నడుస్తూ ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లో పేర్లు నమోదు చేసుకున్న వాళ్ళందరినీ కలెక్టర్ల ద్వారా, ఎంఆర్ఓల ద్వారా వాళ్లకు వెరిఫికేషన్ కార్యక్రమం నడుస్తూ ఉన్నది. 15వ తారీఖు లోపు మా పార్టీ పేరు, జెండా, ఎజెండా అంతా కూడా ఎలక్షన్ కమిషన్ అప్రూవల్ చేసి మాకు ఇవ్వబోతా ఉన్నది. టీఆర్ఎస్ అనేటువంటి పార్టీ అది మీడియా ప్రచారం తప్ప అందులో ఎటువంటి వాస్తవం లేదు. మాకు ప్రత్యేక పేరుతో పార్టీ రాబోతా ఉంది. అది 25వ తారీఖు నాడు కవితమ్మ గారు అనౌన్స్ చేస్తారు. మీ పార్టీ పేరులో తెలంగాణ అనే అంశం అయితే ఉండబోతా ఉందా? తెలంగాణ అనే పదం అయితే ఉండబోతా ఉందా మీ పార్టీ పేరులో? 100కి 100 పాళ్ళు ఇది కేవలం తెలంగాణ పేరుతో తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ సమాజాన్ని రక్షించేటువంటి బాధ్యతతో కూడిన పార్టీగా ఉంటుంది. తెలంగాణ తప్పనిసరిగా మొదట తెలంగాణ తర్వాతనే మిగతా ఏ పేరైనా వస్తుంది. అంటే ఒక విషయం ఏంటంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారి తెలంగాణ యొక్క సెంటిమెంట్ని కోల్పోయింది. ఆ సెంటిమెంట్ని ఇప్పుడు మీ పార్టీ కవిత గారు ఆ సెంటిమెంట్ని మళ్ళీ లాక్కోవాలని చూస్తున్నారా? తెలంగాణ సమాజం కోరుకునేటువంటి ఏ అభిప్రాయం అయితే ప్రజల మధ్య ఉందో ఆ అభిప్రాయాల అనుగుణంగా, కార్మిక వర్గం యొక్క ఆశయాలకు అనుగుణంగా మేము ప్రయాణం చేస్తాం తప్ప
టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారినట్టు తెలంగాణ జాగృతి పార్టీ పెట్టిన తర్వాత అది ఆ విధంగా మారేటువంటి అవకాశమే లేదు. కాకపోతే బీసీ సమాజ ఉద్యమంలో ఏదైతే తెలంగాణలో బీసీ 56% ఉంటే 42% ఇస్తామని కాంగ్రెస్ పార్టీ మరి వాళ్ళ ప్రభుత్వంలో అమలు చేయకుండా ఇబ్బంది పెడతా ఉందో ఆ బీసీ సమాజానికి మేలు చేయడానికి అవసరమైతే దేశవ్యాపిత ఉద్యమం చేయవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే అది ఒక తెలంగాణ రాష్ట్రం ఆమోదిస్తేటువంటి అయ్యేటువంటి పని కాదు. రాజ్యాంగం సవరణ చేయబడాలి, కేంద్ర ప్రభుత్వం దాన్ని అమలు చేయవలసి ఉంది. కాబట్టి దేశవ్యాప్తంగా బీసీల ఐక్యత మూవ్మెంట్ నడుస్తుంది తప్ప తెలంగాణలో పెట్టేటువంటి పార్టీ కేవలం తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలకు అనుకూలంగా పక్కా లోకల్ పార్టీగా ఉండబోతుంది అనేది ఈ సందర్భంగా. అంటే ఒక విషయం, అంటే టీఆర్ఎస్ అంటే పాత బీఆర్ఎస్ పార్టీ నుంచి మీ పార్టీలోకి చాలా మంది వలసలు రాబోతా ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే ఉద్యమ నాయకులు ఉన్నారో ఉద్యమ కాలంలో పనిచేసినటువంటి నాయకులు కూడా పెద్ద ఎత్తున మీ పార్టీలో చేరబోతున్నారని కూడా తెలుస్తూ ఉంది. వాస్తవమేనా? ఇది 100% వాస్తవం. ఒక బీఆర్ఎస్ పార్టీ నుంచే కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎటువంటి నోచ్ అంటే వాళ్ళకు ఎటువంటి ఆదరణ లేకుండా నిర్లక్ష్యానికి గుడిపడ్డటువంటి క్యాడర్ ఉన్నారు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలో కూడా అనేక సంవత్సరాలుగా మరి వాళ్ళు పార్టీకి సేవ చేసి ఎటువంటి పదవులు నోచుకోకుండా ఆగమైనటువంటి ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళందరూ ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్యే సీట్ను ఆశించి టికెట్ రానటువంటి వాళ్ళు, ఆ స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా మరి ఇలా జాగృతి అధ్యక్షురాలు కవితమ్మ గారితో టచ్అప్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా పార్టీ అనౌన్స్ అయిన తర్వాత ఆ కవితమ్మ గారితో జత కట్టడానికి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చాలా సీనియర్ నాయకులు కూడా మనతో టచ్అప్లో ఉన్నారు. తెలంగాణ జాగృతి తరఫున తెలంగాణ ప్రజలకు ఏం చెప్తారు? వర్కింగ్ ప్రెసిడెంట్గా తెలంగాణ ప్రజలకు ఏం చెప్తారు? తెలంగాణ సమాజానికి వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, మనం గతంలో సమైక్య రాష్ట్రంలో తెలంగాణ వస్తే ఏదో గొప్ప మేలు జరుగుతుంది, అందరికీ మరి ప్రయోజనం చేకూరుతుందని ఆశించి అందరం కలిసికట్టుగా రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కానీ తెచ్చుకున్న రాష్ట్రం కొద్దిమందికి మాత్రమే న్యాయం చేయగలిగింది, కొద్దిమంది మాత్రమే ప్రయోజనం చేకూర్చగలిగింది. మరి ఆ లోపాలను ఎత్తి చూపి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ ఏ రంగంలోనైతే విఫలమైందో, ఫెయిల్యూర్ అయిందో ఆ అంశాలన్నీ ప్రజలకు చెప్పి మరి అలా మోసం చేసి 6 గ్యారంటీల పేరుతో 420 హామీల పేరుతో ఇవాళ తెలంగాణను వంచి మోసం చేసి అధికారంకి వచ్చింది. బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ మరింత మోసపూరితంగా పనిచేస్తూ ఉంది. కాబట్టి తెలంగాణ సమాజం, ముఖ్యంగా యువకులు, ముఖ్యంగా మహిళలు, అదేవిధంగా విద్యార్థులు, కార్మిక వర్గం అంతా కూడా చైతన్యం కావాలి. రేపటి సామాజిక తెలంగాణ నిర్మాణం కోసం కవితమ్మ గారు తలపెట్టిన ఈ కొత్త పార్టీలో భాగస్వామ్యమై మరి సామాజిక తెలంగాణను, సంపూర్ణ సామాజిక తెలంగాణ నిర్మాణం కోసం మీరందరూ కూడా సహకరించాలి, కలిసికట్టుగా నడవాలని నేను ఈ సందర్భంగా పిలిపియదలుచుకున్నాను. ఇది రూప్ సింగ్ నాగ్ గారు చెప్తున్నటువంటి మాట. ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు, బీజేపీ పార్టీ నుంచి కావచ్చు, మా పార్టీలోకి చాలా మంది రాబోతా ఉన్నారు. మేము నిజంగా పార్టీ పెడుతున్న రోజున 25వ తారీఖున కార్మికుల కోసం ప్రత్యేక చట్టాలు తీసుకురాబోతా ఉన్నాం, వారి రక్షణ కోసం పాటుపడతా ఉన్నాం. సో కవిత గారు రానున్నటువంటి రోజుల్లో పార్టీ పెట్టిన తర్వాత కార్మికుల కోసం చాలా పెద్ద ఎత్తున కూడా దాంట్లో ప్రణాళికలు ఉన్నాయి. కాబట్టి రానున్నటువంటి రోజుల్లో కార్మికులను ఆదుకోబోయేది కవితనే. కాబట్టి కవిత పార్టీని ఆదరించాలి. కవిత పార్టీ కోసం 20వ తారీఖు వస్తున్నటువంటి పార్టీలో చాలామంది పెద్ద నాయకులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు చేరుతా ఉన్నారు. మిగతా పార్టీల రాజకీయ నాయకులు, ఉద్యమకారులు కూడా రాబోతా ఉన్నారు. కాబట్టి 25వ తారీఖున పార్టీ ఆవిర్భావం రోజున ఆటో డ్రైవర్లు కావచ్చు, మిగతా కార్మిక వర్గం అందరూ కూడా వచ్చి కవితను ఆశీర్వదించాలని వారు చెప్తా ఉన్నారు. మరి చూద్దాం 20వ తారీఖున మరి కవిత పార్టీలో ఎవరెవరు చేరబోతా ఉన్నారు, ఏం చేయబోతా ఉన్నారు, ఎంతమందితో సభ పెట్టబోతా ఉందో కూడా మరికొన్ని రోజుల్లో తెలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి అప్పటివరకు చూస్తూనే ఉండండి దిశ టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రీకాంత్, విత్ వీడియో జర్నలిస్ట్ వంశీ ఫ్రమ్ ఉప్పల్, హైదరాబాద్.